ఛానల్ స్మార్ట్ రామ్ తిరుమల బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మా ఆయన పనికి వెళ్ళిందండి. ఇక నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. నేనే వీడియో తీసుకొని నేనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో ఎలా వస్తుందో చూడాలి. అయితే ఏంటంటే మార్నింగ్ ఇక మనకు ఉండే పనులే కదండి ఇంట్లో ఆడవాళ్ళకు. నేనైతే ఇల్లు ఉడిచిన, ఇక బోళ్ళు తోమిన, ఫ్రెష్ అప్ అయినా, ఇక మీ ముందుకు వచ్చిన. ఇప్పుడైతే నేను వంట చేయబోతున్నా. ఇక ఈ రోజైతే మా ఇంట్లో కూరగాయలు ఏం లేవు. మా ఆయన వాళ్ళ గార్డెన్లో ఉన్న పాలకూర తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడైతే నేను పప్పు అంటే పాలకూర పప్పు చేయాలి. పప్పులు కూడా ఇంట్లో కందిపప్పు ఉన్నట్టుంది. ఇక కందిపప్పుతోటి పాలకూర పప్పు చేస్తున్నా ఈరోజు అయితే. ఇక అది ఎప్పుడు ఉడుతుందో ఏమో. ఇక మాకైతే మధ్యాహ్నం లంచ్లోకి ఇక పాలకూర పప్పు ప్లస్ వైట్ రైస్ అంతేనండి. మేము ఏం కూర్చున్నానండి చూడండి అది ఎలా చేస్తానో. అందరూ పాలకూర పప్పు అని అంటే పెసరపప్పుతో చేస్తారు. చాలా మట్టుకు నేనైతే ఈరోజు కందిపప్పుతో చేస్తున్నాను. ఈ ఇంట్లో పప్పు పెసరపప్పు లేదండి, అందుకోసమని. పప్పు అని అంటే అది సపరేట్గా వండితే మా ఆయన తినడు, ఇష్టపడడు. అందుకే అందులో కొంచెము కందిపప్పు వేసి వండుతాను. ఇక ఈరోజు వంట కోసం అయితే ఇక కందిపప్పు ఉడకబెడుతున్నాను. ఇక ఇటు పక్కకి అయితే బియ్యం ఉడుకుతున్నాయి, రెండు ఒకటేసారి అవుతున్నాయి. ఇంకా ఇగోండి ఇక్కడనైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ప్లస్ మన పాలకూర కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఎలా వండుతానో చూడండి. నేనైతే నా ప్రాసెస్లో వండుతున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు. అది ఏమండి. ఇంకా పప్పు ఉడుకుతుంది. ఇక రైస్ మాత్రం అయింది. ఇప్పుడు దించేసి ఇవ్వండి వేడి వేడి అన్నం అయితే ఉడికింది. ఇప్పుడు ఇది దించేసి నేను కర్రీ కోసం పోపు పెడదాం అనుకుంటున్నా. ఎలా వేస్తానో చూడండి. ఇవ్వండి కడాయి పెట్టుకున్నాం. ఇవ్వండి ఆయిల్లోనైతే 2 పచ్చిమిర్చి ప్లస్ కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేస్తాను. అలాగే అందులోనే ఇగో మన పాలకూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. చూద్దాం పాలకూర ఎక్కడ వరకు ఉడుకుందో. చూడండి మంచిగా ఉడికింది. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. దీంట్లో మనం కందిపప్పు ఇప్పుడు ఉడికిస్తున్నాం కదా, అది వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఉడికింది కందిపప్పు. ఇంకొంచెం మెత్తగా కావాలి, కానీ ఇప్పుడు పాలకూరలో ఉడుకుతుంది కాబట్టి ఈ కందిపప్పును పాలకూరలో పోస్తున్నాం. ఇవ్వండి పప్పు పాలకూరనైతే మంచిగా ఉడుకుతుంది. ఇందులో కొంచెము ఉప్పు, పసుపు, కొంచెం లైట్గా అల్లం వేస్తాను. అల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. ఇదిగోండి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం, కారం లైట్గా. ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ పప్పుకు పాలకూరకు మంచిగా కారము ఇదంతా పట్టేటట్టు చూసుకోవాలి. ఒకసారి కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఉడుకుతుంది, సూపర్ పొగలు కక్కుతుంది. ఇదిగోండి కొంచెం కింద అంటుకుంటుంది. కొంచెం లైట్గా వాటర్ వేస్తా, కొంచెమే లైట్గా వేస్తా. ఆల్రెడీ సూపే ఉంది. ఇంకా కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇట్లా వస్తుంది. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇట్లనే ఉంచుకోవచ్చు అండి, లేదంటే ఇక కొంచెం సేపు ఉంచి దగ్గర పడ్డాక దించుకోవచ్చు. ఇదేనండి నేను చేసే పాలకూర పప్పు. చాలా బాగుంది కదండి, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఇక నేను వంట కూడా కంప్లీట్ చేసిన. ఇప్పుడైతే మా ఆయన వస్తాడు, ఇద్దరం కలిసి కూర్చొని అన్నం తింటాము. అంటే ఈ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.